హాయ్ అండి. ఈరోజు మా పని వచ్చి కోడిపార్లలో తుడుతున్నాం మేము. అదిగా చివరి నుంచి చివరికి తుడుతున్నానండి మా పని వచ్చి ఈరోజు. కుమారక్క, నీ పని ఇవాళ ఎలా ఉంది? సుజీ, ఈ పని వచ్చి ఎలా ఉంది ఈరోజు? బాగానే ఉందా? ఏం బాగుంటుంది వీళ్ళ అమ్మ చీపు కట్టుకుని ఊడుతుంటే బొబ్బల కింద వచ్చేసినాయి చేతులు. అక్క, నీ చేతులు బాగానే ఉన్నాయా? ఇంటికి వెళ్ళాక అంట్లు ఎలా తోముకోవాలో కూడా తెలియట్లేదండి. అలా వాసుకొని బొబ్బలు వచ్చేసినాయి చేతులు అయితే. తుడుతామంటే మామూలుగా తుడుతామే అనుకున్నాం కదండి. కాకపోతే చీపు కట్టతో తుడుతుంటే ఇదంతా ఊక పోసేస్తారండి. ఆ ఊకను తుడిసేబట్టి ఇలాగా కోడి పెంట ఆ ఊక అది తుడుతుంటే చాలా నొప్పి వచ్చేసిన చీపు కట్టతో తుడుతుంటే అలాగా. మా పని వచ్చి ఈరోజు ఇదేనండి. అందరము కలిసి మేము రోజు చెట్ల నీడను కూర్చుని తినేవాడు. రోజు ఎండకు బరాయించలేక ఈరోజైతే మేము తినే కాడ ఒక గదిలో కూర్చుని తింటున్నామండి. ఈరోజైతే ఎండలో పనికి రాలేదుగా, అందుకనండి. చాలా ఇలా నీడ పని దొరకాలని మేము రోజు కోరుకుంటున్నామండి. ఈరోజు దొరికింది మాకు. సుజాత, ఏం కూర? పప్పుచారు, పెసరపప్పు. కుమారక్క నీది? అక్క లక్ష్మక్క నీది? నాది వచ్చి చికెన్ అండి. ఈరోజు అన్నం తింటున్నామండి. సుజీ, పప్పుసారుగా నా కూర మాకు నీడ పని దొరకాలి రోజు అనుకుని ఈరోజు దొరికిందండి మాకు. అసలు ఇవాళ ఆకలి కూడా వేయలేదండి. చేసిన పనికైనా నీడలు ఉంటాలో ఆకలి కూడా అనిపించలేదు. మీకు అనిపించిందా ఈరోజు? కానీ చేతులే మట్టికి పప్పు కొట్టేసింది. సుజాత, క్యారేజ్ చదవకుండా కొనుక్కున్నావేంటి? చదువుతాను అయితే నాకు నడుగు నొప్పి ఇప్పుడు తుడిసి క్యారేజ్ చదువు. అక్క బాక్స్ చదివేసావు నువ్వు. కుమారక్క, పడుకున్నావేంటి? అయినా మనం 1 గంటకి వెళ్ళిపోతాం కదే. లేకంటే ఏంటి లేసా ఎంత టైం అవుతుంది తెలుసా? మంది 11 లేసాం. 12 అయింది. ఇప్పుడు 12 అయింది. మరి లేవు, మరి వెళ్ళాలి కదా. నేనైనా చేయాలిగా పని. మరి గంట తినలేదా? మరి లేగు సుజీ, లేగు క్యారేజ్ పెట్టు. బాగా పడుకున్నాను. నువ్వు చదివేసావా ఒక బాక్స్? చీకటిగా ఉంది కదా గదిలో. రోజు ఎండలో తిని తిని ఆడుకుని ఒంటికిల్లో మనకు